హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్లో ఒక అద్భుతమైనటువంటి ఈజీగా మృదువుగా ఉన్నటువంటి పూరీలను చేసుకుందామండి. మన అరిసెల కంటే ఇవి రెట్టింపు టేస్ట్తో, రెట్టింపు కమ్మదనంతో తింటుంటే ఎన్ని తింటున్నామో అసలు అర్థం కాదండి. అంత టేస్టీగా, రుచికరంగా, ఎంతో మృదువుగా చూస్తూనే కనిపిస్తున్నాయి కదా, ఎంతో సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. దీనికోసం నేను సోంపు గింజలు లేదా ఫెనల్ సీడ్స్ తీసుకొని ప్యాన్ హీట్ చేసి అందులో నేను 1 టీ స్పూన్ తీసుకున్నాను కదా, అవి దూరగా వేపుకొని పక్కన తీసి పెట్టేసుకున్నానండి. తర్వాత ఒక సాస్ ప్యాన్ తీసుకొని అందులో నేను 1/2 లీటర్ వరకు పాలని వేడి చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఇవి కాచి చల్లార్చిన పాలని మరోసారి వేడి చేస్తున్నానండి. ఈ బ్యాటర్ అంతా మనము వేడి పాలతోనే మిక్స్ చేసుకోవాలి. అంత లోపల అది వేడే లోపల సోంపు గింజలను నేను కాస్త బరకగా దంచేసి పెట్టేసుకున్నాను పక్కన. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్న, అందులో నేను 1 కప్పు బాగా జల్లించుకున్న మైదా పిండి లేదా ఆల్ పర్పస్ ఫ్లవర్ని యాడ్ చేశానండి. మీరు మైదా పిండికి బదులుగా గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1/2 కప్పు షుగరు, 1/2 కప్పు సూజీ రవ్వ. షుగర్ మేము మోడరేట్గా తీసుకుంటాం కాబట్టి నేను 1/2 కప్ వేసాను. మీరు ఇంకా కావాలంటే పెంచుకోవచ్చు. మైదా పిండిలో 1/2 కప్పు సూజీ రవ్వ, 1/2 కప్పు షుగర్, ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మిక్సింగ్ బౌల్లో వేసుకొని చక్కగా బాగా కలిపేసుకోవాలండి. ఒక దాంట్లో ఒకటి చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. తర్వాత మనము పాలని బాయిలింగ్ పెట్టుకున్నాం కదా, మరీ రోలింగ్ బాయిల్ రావాల్సిన అవసరం లేదు. బాగా వేడైతే చాలు. వేడి పాలని మనం మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకొని ఎక్కడ కూడా లంప్స్ లేకుండా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. మీరు కావాలంటే విస్కర్తో అయినా కూడా మిక్స్ చేసుకోవచ్చు. చక్కగా ఉండలు లేకుండా కంప్లీట్గా బాగా స్మూత్ బ్యాటర్ వచ్చే వరకు మనము విగరస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ నేర్చుకున్నానంటే నేను ఈ రెసిపీ నా ఫ్రెండ్ ఇంటికి, నా కలీగ్ యాక్చువల్గా తను, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇవి చేసుకుంటుంటే టేస్ట్ చూసి నేను కూడా చాలా బాగుంది అంటే ఇంటికి వచ్చి తను ఒకసారి నాకు చూపించి వెళ్ళిందనమాట. అప్పటి నుండి మేము కూడా ఇది ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉంటాము. ఇంట్లో ఉన్న తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ పని, అసలు తక్కువ శ్రమ అండి. అసలు శ్రమ లేకుండా చేసుకోవచ్చు అన్నట్లు ఉంటుంది. ఇది మనకు అరిసెలు అవి తీసుకుంటే మనకు 2-3 డేస్ వరకు ఉంటుంది కదా, ప్రిపరేషన్స్ ఉంటాయి, చాలా శ్రమ పడాల్సి వస్తుంది మెజర్మెంట్ విషయంలో కూడా. అట్లా కాకపోతే ఇది మనకు అంతకంటే రెట్టింపు టేస్ట్తో, చాలా కమ్మగా, తక్కువ శ్రమతో, తక్కువ ఇంగ్రీడియంట్స్తో, అంతకంటే రెట్టింపు రుచితో డెలిషియస్గా ఉంటాయి. 1 అవర్ మనము నానబెట్టుకున్న మన బ్యాటర్లో అందులో నేను కట్ చేసుకున్న క్యాష్యూ నట్స్ యాడ్ చేశాను. తర్వాత సోంపు పౌడర్ మనము దంచి పెట్టుకున్నాం కదండి, అది కూడా చక్కగా మనము యాడ్ చేసుకోవాలి. బ్యాటర్ మరీ థిక్గా ఉంటే కాస్త మిల్క్ వేసుకోవచ్చు. నాకు కరెక్ట్గా ఉంది కాబట్టి నేను అలానే వేస్తున్నాను. 1 అవర్ రెస్ట్ ఇవ్వాలండి కంపల్సరీగా. తర్వాత బాగా కాగిన నూనెలో ఒక్కొక్కటిగా ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకోవచ్చు. మనము మామూలుగా మజ్జిగకి యూజ్ చేస్తాం కదా కుంట గరిటెలు, అలా ఒక్కొక్క గరిటె మీ కడాయి లోతును బట్టి మీరు వేసుకోవచ్చు. చూడండి, వేడి ఆయిల్లో ఫాస్ట్గా వేపుకోవాలి, లేకపోతే నూనె కాస్త ఎక్కువగా పీల్చుకునే స్వభావం ఉంటుంది సూజీ రవ్వకు. చూడండి, మన మిల్క్ బన్స్ లేదా పాలపూరీలు లేదా సూజీ పూరి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. ఎంత చూస్తుంటేనే కనిపిస్తుంది కదా టెక్స్చర్, ఎంతో మృదువుగా, ఎంతో కమ్మగా, వేడిగా సర్వ్ చేయాలండి. మీరు కూడా నచ్చితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని కామెంట్ పెట్టండి మీకు కూడా ఎలా వచ్చాయో, ఎలా కుదిరాయో. చూడండి ఎంత సాఫ్ట్గా, చాలా కమ్మగా ఉంది. చూడండి, తుంచి చూపిస్తున్నాను మీకు, ఎంత మంచి టెక్స్చర్తో చాలా మంచిగా ఉందండి రుచి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బాయ్.